ఇప్పుడు మనం చూసే టాపిక్ వచ్చేసి లిస్ట్ అనమాట. సో, ఈ లిస్ట్ అంటే ఏంటి అన్నీ మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనం డేటా టైప్స్ గురించి చూసాం కదా! అవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. ఈ లిస్ట్ అనేది మనకి కాంప్లెక్స్ డేటా టైప్ అనమాట. సో, ఈ లిస్ట్ అనేది ఏం చేస్తుందంటే మనకి మల్టిపుల్ ఐటెమ్స్‌ని సింగిల్ వేరియబుల్‌లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. సో, లిస్ట్ అనేది ఏంటి? మనకి మామూలుగా 4 కాంప్లెక్స్ డేటా టైప్స్ ఉంటాయి. సో, వాటిలో లిస్ట్ అనేది ఒకటనమాట. సో, అందులో ఏంటంటే మనకి కలెక్షన్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకుంటాం. మిగతావి ఏంటంటే టపుల్, సెట్, డిక్షనరీ. వీటి గురించి మనం మెల్లమెల్లగా తెలుసుకుందాం. సో, లిస్ట్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం అనమాట. సో, ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. సో, ఏ డేటా టైప్ అయినా ఇచ్చుకోవచ్చు. లైక్ ఒక్క దాంట్లోనే మనం స్ట్రింగ్ ఇవ్వచ్చు, క్యారెక్టర్ ఇవ్వచ్చు, బూలియన్ ఇవ్వచ్చు, నంబర్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇంటిజర్. సో, అలాగా. సో, ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రెండ్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో, ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్‌లో డిఫైన్ చేసుకుంటాం కదా! సో, ఫ్రెండ్స్ నేమ్స్ ఇస్తున్నాను అనమాట. లైక్ జాను, రియా, పవన్. సో, మనం లిస్ట్ అనేది ఈ విధంగా డిక్లేర్ చేసుకుంటాము. సో, ఇది లిస్ట్ అనమాట. సో, దీన్ని మనం ప్రింట్ చేసి చూద్దాము ఎలా వస్తుంది. లైక్ ఇక్కడ ప్రింట్ ఫ్రెండ్స్. సో, చూడండి మనకి ఇక్కడ మనం తీసుకున్న లిస్ట్ అనేది వస్తుంది కదా! జాను, రియా, పవన్. సో, లిస్ట్ అనేది మనకి ఇలా వస్తుంది. సో, ఇక్కడే మనం కావాలంటే ఇంటిజర్‌ని కూడా ఇచ్చుకోవచ్చు. లైక్ సంథింగ్ ఇలా ఇచ్చాననుకోండి. సో, దీన్ని చూడండి. సో, ఇలాగ మనం ఇంటిజర్ కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని దీన్ని ఎలా కావాలి? లైక్ ఇప్పుడు నాకు సర్టెన్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి లిస్ట్‌ని. సో, దాని గురించి మనం చూద్దాం. సో, మనం లిస్ట్‌ని లైక్ ఎలా అంటే ఇప్పుడు నాకు జాను అనేది కావాలనుకోండి. నేను దీన్ని ఇండెక్స్ వాల్యూతో నేను తీసుకుంటాను అనమాట. లైక్ చూడండి ఫ్రెండ్స్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకొని 0 పెట్టుకున్నాను అనుకోండి. సో, ఇప్పుడు నాకు ఏ వాల్యూ వస్తుంది? లైక్ జాను వస్తుంది. సో, ఈ విధంగా మనం ఇండెక్స్ నెంబర్స్తో మనకి ఏదైతే వాల్యూ కావాలో సో, ఆ విధంగా మనం దాన్ని చూసుకోవచ్చు అనమాట. సో, ఇది మనకు తెలిసిందే. సో, నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది కూడా మనం ఆ వాల్యూస్‌ని నెగెటివ్ ఇండెక్సింగ్‌తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ -1 అనేది ఇచ్చాను అనుకోండి. సో, అదేం రిటర్న్ చేస్తుందంటే మనకి లాస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుందనమాట. సో, నెగెటివ్ ఇండెక్సింగ్ వచ్చేసి లాస్ట్ వాల్యూని చేస్తుంది. సో, అదే విధంగా నెగెటివ్‌లో -1 ప్లేస్‌లో -2 అని పెట్టుకున్నాను అనుకోండి. సో, అదే విధంగా మనకి అక్కడ వాల్యూని మనకి లాస్ట్ బట్ 1 ఇలాగ ఈ విధంగా మనం నెగెటివ్ వాల్యూస్‌తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ -9 ఇచ్చాను అనుకోండి. సో, అది లేదు. సో, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇండెక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఔట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. సో, ఇది ఇలా ఈ విధంగా మనం నెగెటివ్ వాల్యూస్‌తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో, నాకు ఇప్పుడు ఒక నేమ్‌ని యాడ్ చేయాలి అనుకోండి. సో, నేను దాన్ని ఎలా యాడ్ చేస్తాను? సో, అది చూద్దాం. సో, నేను ఇక్కడ తీస్తాను. సో, ఫ్రెండ్స్ డాట్ అపెండ్ ఏం యాడ్ చేద్దాం? సిడ్. ఓకే. సో, నేను ఏం చేశాను? ఒక వాల్యూని అపెండ్ చేయాలనుకున్నాను. సో, ఈ విధంగా సో, ప్రింట్ ఫ్రెండ్స్. సో, చూసారా ఈ విధంగా మనం అపెండ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇదే విధంగా నాకు ఇంకో ప్లేస్‌లో కావాలి. లైక్ ఫస్ట్ వాల్యూలోనే కావాలి అనుకోండి. సో, దాన్ని ఎలాగా చేయాలి అనేది చూద్దాము. సో, చూడండి నాకిప్పుడు అపెండ్ అంటే మనకి ఇది లాస్ట్‌లో అపెండ్ అవుతుంది. సో, అదే మనం ఇన్సర్ట్ యూజ్ చేసామనుకోండి. ఇన్సర్ట్ ఎక్కడ ఏ ఇండెక్స్‌లో పెడదాము? 0 ఇండెక్స్‌లో కావాలనుకోండి. సో, 0 ఇండెక్స్‌లో అంటే 0th పొజిషన్‌లో నాకు ఈ నేమ్ అనేది కావాలి అనుకోండి. సో, ఈ విధంగా. సో, అదే విధంగా నేను -4 లో కావాలనుకోండి. సో, ఈ విధంగా మనం చేయొచ్చనమాట. సో, అలా అనమాట. నెక్స్ట్ ఇంకేమిటి? సో, దీంట్లో మనకి స్ట్రింగ్స్‌లో ఉన్నట్టు చాలా మెథడ్స్ అనేవి ఉంటుంది. సో, అదే విధంగా మనం దీన్ని ఎలా అంటే ఇన్సర్ట్ చూసాం కదా! సో, విధంగా చూడండి మీకు ఇక్కడ స్క్రీన్ మీద నేను మెథడ్స్ అనేవి చూపిస్తున్నాను కదా! సో, ఈ మెథడ్స్ అన్నీ మీరు యూజ్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనం ఏం కావాలో అది చూడొచ్చనమాట. సో, ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. సో, ఇప్పుడు మీకు లెంత్ కావాలనుకోండి.
లెంత్ని ఎలా చూడొచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ దీన్ని తీసేద్దాం, ఇన్సర్ట్ వాల్యూని తీసేసి ఇప్పుడు ప్రింట్ దగ్గర ఉంది కదా, సో ఇక్కడ ప్రింట్ దగ్గర లెంత్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏమవుతుంది, సో దీన్ని బట్టి మనకి లెంత్ అనేది వస్తుంది అనమాట. లైక్ మనది ఎంత లెంత్ ఉంది ఏంటి అనేది, సో దీన్ని బట్టి మనకి కనపడుతుంది. సో లెంత్ వచ్చి 4 అనమాట. లైక్ చూడండి 1 2 3 4 ఇండెక్స్ వాల్యూస్ అనేవి 0 నుంచి స్టార్ట్ వస్తుంది, లెంత్ వచ్చేసి మనకి 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది లెంత్. సో ఇప్పుడు నేను క్లియర్ చేశారనుకోండి, సో ఎలా క్లియర్ చేస్తాను, సో దీంట్లో మనం సింపుల్గా ఫ్రెండ్స్ డాట్ క్లియర్. సో ఈ డాట్ క్లియర్ అనేది వాడాను అనుకోండి, ఏమవుతుందంటే మొత్తం మనకి క్లియర్ అవుతుంది అనమాట. లైక్ చూడండి ప్రింట్ ఫ్రెండ్స్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఎంప్టీ లిస్ట్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. Ctrl+F5. సో చూడండి ఇది ఇంకా ఎంప్టీ లిస్ట్ అనమాట. సో లైక్ ఇది లెంత్ ఇక్కడ యాష్ పెట్టేసుకున్నాం. సో చూడండి మీకు అర్థమవుద్ది. సో చూడండి మనకి ఎంప్టీ లిస్ట్ అనమాట, లిస్ట్ మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఈ విధంగా మనం దాన్ని యూస్ చేసుకుంటాం అనమాట. లెంత్ ఫంక్షన్తో లెంత్ చేయొచ్చు, క్లియర్. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ మెథడ్స్ అన్ని మీరు నేర్చుకున్నారనుకోండి, సో లైక్ ఈ మెథడ్స్ అన్నీ ఉంటాయి. లైక్ ఈ మెథడ్స్ అన్ని లిస్ట్ మెథడ్స్ అనమాట. అపెండ్ చేయొచ్చు, క్లియర్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, కౌంట్, ఎక్స్టెండ్, ఇండెక్స్. సో ఇవన్నీ మెథడ్స్ మీరు దీని యొక్క డిస్క్రిప్షన్లో ఉంది, నోట్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి లిస్ట్ అనమాట. సో ఇవన్నీ లిస్ట్ మెథడ్స్. సో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాము. లైక్ లిస్ట్లోనే ఫర్ యూస్ చేసి చూద్దాం. లైక్ లిస్ట్లోనే చూపిస్తాను చూడండి. సో ఫర్ యూస్ చేద్దాం. మనకి విడివిడిగా కావాలనుకోండి, ఇక్కడ ఫస్ట్ లిస్ట్ అలాగే ఉంది. సో ఇక్కడ ఏమంటాను, ఫర్ ఫ్రెండ్ ఇన్ ఫ్రెండ్స్. ప్రింట్ ఫ్రెండ్. సో ఇది ఏం చేస్తుందంటే మనకి విడివిడిగా ప్రింట్ చేస్తుంది అనమాట. లైక్ చూడండి మీరు, ఓ సారీ చూడండి నేను ఇండెంట్ ఇవ్వడం మర్చిపోయాను. సో ఇండెంట్ అనేది మనం చూసుకోవాలి. సారీ ఓకే చూసారా. సో ఇది మనకి విడివిడిగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫర్ కూడా యూస్ చేయొచ్చు లిస్ట్లో. సో అలాగే ఇంకో కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయాను మీకు. లైక్ మీకు ఒక కొత్త లిస్ట్ అనేది కావాలనుకోండి, సో ఆ లిస్ట్ కావాలంటే ఏం చేయాలి, లైక్ ఒక నిమిషం. సో ఒక కొత్త లిస్ట్ కావాలనుకోండి, ప్రింట్ ఫ్రెండ్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చుకొని నాకు 0 నుంచి 3rd ఇండెక్స్ వరకు కావాలనుకోండి, సో 3rd ఇండెక్స్ వరకు ఉన్న వాల్యూస్ మాత్రమే కావాలనుకోండి, సో నేను ఇలాగ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఏంటి ఇక్కడ ఏంటంటే ఈ ఇండెక్స్ ప్రకారం 0 1 2 వస్తుంది, 3 రాదు. ఎందుకంటే ఫస్ట్ ఇండెక్స్ వస్తుంది, లాస్ట్ ఇండెక్స్ని అది ఇంక్లూడ్ చేయదు. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ రన్ చేసి చూద్దాము. సో లాస్ట్ ఇండెక్స్ని అది ఇంక్లూడ్ చేయదు. సో చూసారా. సో అదే నేను ఇక్కడ 4 ఇచ్చాను అనుకోండి, సో అప్పుడు మనకి అన్ని ప్రింట్ అవుతాయి. సో ఈ విధంగా మనం లిస్ట్ని వాడుకోవచ్చు అనమాట. స్ట్రింగ్లో ఎలా మెథడ్స్ అయితే ఉన్నాయో లిస్ట్లో కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోస్లో మనం టపుల్స్ అవన్నీ చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.